ఒక పాట ఎలా పాడాలి అంటే, ఉదాహరణకి ఒక ఇల్లు కట్టడం అందరికొచ్చు. నేర్చుకుంటారు, కడతారు. కట్టించుకుంటారు ఎవరైనా డబ్బున్నోడు. ఆ! మేస్త్రీలు కడతారు. నేర్చుకొని ఇల్లు కట్టడం నేర్చుకొని కడతారు డబ్బులు తీసుకొని. కానీ ఇల్లును కూలగొట్టడం ఎలా? అంటే ఏంది ఏమున్నది? ఓ పాత ఇల్లుని ఎవరైనా కూలగొడతారు కానీ కొత్త ఇల్లుని కూలగొడితే కూలగొట్టం. ఒకవేళ కూలగొట్టినామనుకో ఎవరు కూలగొట్టరు కదా! అది యూజ్‌లెస్. దాంట్లో అర్థం లేదు, పర్థం లేదు. నిరుపయోగం కదా! అగో పాట అనేది అదనమాట. అంటే మామూలుగా మనం మాట్లాడడము, మనం పాడే పాట ఎట్లంటే ఇల్లు కట్టడం లాంటిది. అది అట్లా అనమాట. అది మనకు పాజిటివ్. కానీ పాటకు పాజిటివ్ ఏంటి? ఒక సింగర్‌కి పాజిటివ్ ఏంటి అంటే ఇల్లు కూలగొట్టడం లాంటిది. అంటే ఇల్లు కూలగొట్టడం అంటే అది పాటకు పాజిటివ్ అనమాట. అంటే మనం పాడే ధోరణిని పూర్తిగా తొలగించాలి. దాన్ని అనుకరించొద్దు. అనుకరించకుండా వేరే ధోరణిని అనుకరించడం అనమాట. అది ఇల్లు కూలగొట్టడం లాంటిదట. అంటే పాటకు అది పాజిటివ్ అనమాట. అలా కూలగొట్టాలనమాట. అది కట్టె నీళ్ళను కూలగొట్టడం కాదిక్కడ. కూలగొడితే ఎలా కుప్పలు కుప్పలు అయిపోయి పడిపోతదో, ఆ విధంగా నువ్వు తయారు చేయాలనమాట. స్టార్టింగే అలా తయారు చేయాలి. అలా కట్టాలి. సేమ్ టు సేమ్ కూలగొడితే ఎలా ఉంటుందో అలా కట్టాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం మంచిగున్న ఇల్లు ఉంటది చూసినావా, అలా కట్టకూడదు. అలా కట్టించుకోకూడదు. వాడు అలా కట్టకూడదు. కూలగొడితే ఎలా ఉంటుందో అలా ఉండాలి. అట్లనమాట. ఇలా కట్టకూడదు. మనం ఉండే ఇల్లు కట్టకూడదు. అంటే ఎలా చేస్తావు? ఒక పాటదంటారు. మనం పాడే పాట ఇల్లు కట్టడం లాంటిది. ఆ ఇల్లు కట్టించుకోవడం లాంటిది. ఇది పాజిటివ్. కానీ పాటకు పాజిటివ్ ఏంటి అంటే దీనికి ఔట్ అని ఉంటుంది. దీనికి వ్యతిరేకం అన్నట్టు. ఇప్పుడు ఒక పాటను మన నోరుకి పిచ్చి పిచ్చిగా చెడగొడతా చూసినావా? కష పిష ఒరడము, తిట్టడము నోటికొచ్చినట్టు మాట్లాడతావు స్క్రిప్ట్ లేకుండా. ఎట్లా పడితే ఒరడము. ఓ దెయ్యం వచ్చినప్పుడు ఎట్లా ఉరుకుతాము? భయపడి ఉరికినప్పుడు అరవడము, తిట్టడము, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఎట్లుంటది? అది ఎవరైనా మాట్లాడతారు. కానీ దానికో స్క్రిప్ట్ ఉండదు. దాన్ని మనం అనుకరించాలి. అనుకరిస్తే కష్టం. కృత్రిమంగా అనుకరిస్తే తెలవకుండా మాట్లాడతారు ఎవరైనా. కానీ తెలిసి తెలిసి దాన్ని అనుకరిస్తే ఎలా ఉంటుంది? దానికో స్క్రిప్ట్ లేదు, పాట లేదు, పద్ధతి లేదు, ప్రారంభం లేదు, ఎండింగ్ లేదు. ఇదేంది పాట, ఇది ఆట, మాట ఏందో ఓ అనుకుంటాం కదా! దాన్ని అనుకరిస్తే ఎలా ఉంటుంది? అదే కూడా మళ్ళీ స్క్రిప్ట్ లేకుండా అనుకరించాలి. సేమ్ టు సేమ్. కానీ దాన్ని స్క్రిప్ట్ లేకుండానే మాట్లాడతారు కాబట్టి స్క్రిప్ట్ లేకుండా అనుకరించాలి. సేమ్ టు సేమ్. ఆ! మళ్ళా స్క్రిప్ట్ లేదందులో. దాన్ని అనుకరించడం ఎందుకంటే అనుకరించాలి. అదనమాట పాటంటే. ఉదాహరణకి ఇండియాలో మనం బట్టలేసుకుంటాం. అది సభ్యత, సంస్కారం. ఎవడన్నా స్నానం చేయాలన్నా, బట్టలు మార్చుకోవాలన్నా గదిలోకి వెళ్లి తప్పులు పెట్టుకొని బట్టలు మార్చుకుంటారు కదా! అది రూల్ అనమాట. కానీ అమెరికాలో ఎట్లుంటది తెలుసా? ఇండియాలో బట్టలు లేకుండా తిరిగేటోడు పిచ్చోడు. కావాలని బట్టలు ఇప్పితే మెత్తగా కొడతారు. ఎందుకంటే కావాలని దుర్మార్గుడని. కదా! దుర్మార్గంతోటే చేస్తారు. దుర్మార్గుడని కొడతారు. మంచోడైతేనో గదిలోకెళ్ళి బట్టలు మార్చుకుంటారు. అందుకని బట్టలు లేకుండా ఉండకూడదు మన ఇండియాలో. కానీ అమెరికాలో విరుద్ధం. అమెరికాలో ఎలా ఉంటుంది? బట్టలు లేకుండా ఉండరు. బయటనే స్నానం చేస్తారంట. బట్టలు లేకుండా తిరుగుతారు కూడా కొన్నిసార్లు రోడ్ల మీద. సముద్రం దగ్గర అసలే బట్టలుండవు వాళ్ళకు. అది వాళ్ళ రూల్. అంటే మనకు బట్టలు ఉండడం ఎలాగో వాళ్ళకి బట్టలు లేకుండా ఉండడం అది అంతే. అది తప్పు కాదు వాళ్ళకు. తప్పు చెయ్యరు కూడా. అది రూల్ వాళ్ళ రూల్ అది. మన రూల్ మనకు. మన బట్టల మీద ఉండటం మన రూల్. బట్టలు లేకుండా ఉంటే మనకు తప్పు. అది అక్కడ బట్టలుంటే తప్పన్నట్టు. ఎవరైనా బట్టలేసుకుంటే పిచ్చోడైతే యేసుకుంటాడన్నట్టు. లేదా కావాలని ఇతరులకు ఇబ్బంది కలిగించాలని యేసుకుంటారన్నట్టు. అట్లా అంటే వాళ్ళకి డ్రెస్ లేకుండా ఉండడం పాజిటివ్ అనమాట. పాట కూడా అలాంటిదే అన్నమాట. మనం పాడే పాటకు అగో పాజిటివ్ అదనమాట. అంటే మనకు పాజిటివ్ ఏంది బట్టలేసుకోవడం. కానీ బట్టలు తీయడం అమెరికా వాళ్ళకి పాజిటివ్. బట్టలేసుకోవడం అనేది మనకు పాజిటివ్ కదా! అయితే బట్టలు తీయడం మనకు నెగెటివ్. కానీ అక్కడ ఏసుకోవడం వాళ్ళకు నెగెటివ్. బట్టలు తీయడమే వాళ్ళకి పాజిటివ్. ఒక పాట అలాంటిది. మనం పాడే పాట, మనం మాట్లాడే మాట, మన ధోరణి అనేది మనకు పాజిటివ్. కానీ పాటకు కాదు. పాటకు పాజిటివ్ ఏందంటే మన ధోరణికి భిన్నమైనదనమాట. అది వేరే ఉంటది. దాన్ని ఆ విధంగానే మాట్లాడాలనమాట. ఈ ధోరణి ఉండకూడదు. ఈ ధోరణి ఉంటే నెగెటివ్ అన్నట్టు పాటకు. ఆ ధోరణి మాత్రమే ఉండేలా పాజిటివ్ అంటాం. ఈ ధోరణికి అతీతమైనది. అది పాట అన్నమాట.